హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం తండ్రుల దినోత్సవం అంటే ఫాదర్స్ డే జరుపుకుంటాము కదా. మరి నాన్న గురించి కొన్ని వాక్యాలు తెలుసుకుందామండి. మరి నాన్న రెండు పెదవులు కలవని పదం, కానీ పిలవటానికి ఎంతో తీనైన పదం. నాన్న వేరే ఎవరిని పిలవలేని పదం. నాన్న ఎప్పుడూ అమ్మ తర్వాత స్థానాన్నే ఇచ్చే పదం. మరి మన జీవితంలో నాన్న పాత్ర లేదా అంటే చాలానే ఉంది. అమ్మ 9 నెలలు తన కడుపులో మోసి కంటే మరి నాన్న తన గుండెల మీద మనల్ని మోసి పెంచుతాడు. ప్రతి ఆడపిల్ల మొదటి నాయకుడు తన నాన్నే. అంటే తన నాన్నే తనకు హీరో. అమ్మ తర్వాతి స్థానంలో నాన్న ఉన్న మన ప్రతి విజయం వెనక నాన్న దాగి ఉంటాడు. ఒక కవిగారు అన్నట్లు నాన్న వెనుకబడిపోయాడు. తన పిల్లలకు ఏది కావాలి అన్నా తనే సమకూరుస్తాడు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి క్షణం వర్తపించిపోతాడు. పుట్టింది మొదలు తన పిల్లలు ప్రయోజకులు అయ్యే వరకు శ్రమిస్తూనే ఉంటాడు. జీవితాంతం శ్రమిస్తూనే ఉంటాడు. నాన్న ప్రేమ బయటకి కనపడదు, కానీ ప్రేమ అంతా తన గుండెల్లో పెట్టుకుని జీవితాంతం తన జీవితాన్ని ధారపోస్తాడు. నాన్న ఉన్న వాళ్ళకి ఆ విలువ, అతని గొప్పదనం తెలుస్తుంది. అతన్ని కోల్పోయాక జీవితం మొత్తం కోల్పోయినట్లే. కొందరు తండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా జన్మతః వారు పంచిన పద్ధతులు, విలువలకు తలవంచి నమస్కరించవలసిందే. వారిలోని మంచిని గౌరవించి అది ఆచరిస్తే మన జన్మ ధన్యమైనట్లే. అదే మన తండ్రికి మన ఇచ్చే గౌరవం. నాన్న అడుగుజాడల్లో నడవటమే పిల్లల ఆశయం. తండ్రిని చిన్నతనంలో కోల్పోయి తన జీవితాలను నాశనం చేసుకున్నవారు ఉన్నారు, చక్కదిద్దుకున్నవారు ఉన్నారు. తండ్రి ఉంటే సంపాదించి తన పిల్లలను ఒక దారిలో పెట్టి చదివించి ప్రయోజకులను చేసి ఒక ఇంటివారం చేసి ముచ్చట తీర్చుకుంటాడు. అదే తండ్రి లేకపోతే పిల్లల జీవితాలు ప్రశ్నార్థకమే. తల్లి కూడా ఆ పాత్ర పోషించగలదు, కానీ తండ్రి ఉంటే ఆ ధైర్యం వేరే కదా. అందుకే నాన్న వెనుక ఉన్న నాయకుడు అంటే హీరో కదా. అమ్మ పక్కన నాన్న ఉంటేనే అమ్మకు కూడా విలువ ఉంటుంది. అందుకే దేవుడు ఇద్దరినీ ఇచ్చాడేమో, పిల్లల సంరక్షణ చూసుకోవాలని. నాన్న వెనుకబడిన హీరో కాదు, మన ముందు ఉండి మనల్ని నడిపించే హీరో కదా. నాన్న వెనుకబడిన హీరో అని అంటారు, కానీ నాన్న మన ముందు ఉండి మన జీవితాన్ని చక్కబెట్టే హీరో. కాబట్టి ప్రతి తండ్రి తన పాత్రను పిల్లల కోసం జీవితంలో ఖచ్చితంగా పోషిస్తాడు. కొంతమంది పట్టించుకోకపోవచ్చు, కానీ పిల్లల మీద తండ్రికి ఉన్న ప్రేమ మాత్రం అది అనిర్వచనీయమనే చెప్పుకోవచ్చు. తల్లి తండ్రి కనిపించే దైవాలు అని, మాతృదేవో భవ పితృదేవో భవ అని అంటుంటారు కదండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వాక్యాలే ఇవి. మీ నాన్నగారికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా అంటే జూన్ 21వ తారీఖున మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అతనికి సర్ప్రైజ్గా ఏదైనా ఇచ్చుకోండి. విలువైన వస్తువులే ఇవ్వాలని ఏం లేదు, ప్రేమతో ఏది ఇచ్చినా చాలు. తండ్రి కాబట్టి ఏది ఇచ్చినా స్వీకరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ముఖ్యం, వేరే ఏం అవసరం లేదు. కాబట్టి ఇదండి మరి తండ్రి గురించి కొన్ని వాక్యాలు అనేది నేను చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.